ఇట్లుంటుంది. పెళ్లి కార్డు ఇవ్వడానికి పోయినారు. నాకు ఇస్తావా రేవంత్ అన్న అపాయింట్మెంటు? తలసాని కంటే వెనకాల కోట్లు ఉన్నాయి కాబట్టి ఇచ్చినావు. బాలకృష్ణకి ఇస్తావు, బాలకృష్ణ పిల్లలకి ఇస్తావు, మెగాస్టార్కి ఇస్తావు, సెలబ్రిటీస్కి ఇస్తావు. రాహుల్ సిప్లిగంజ్ ఏమన్నా బీదోడా? రాహుల్కి సిప్లిగంజ్కి పైసలు లేవు అనుకుంటా ₹1 ఇస్తావు. పోనేమన్నా నీ సొంత పైసలకి వెళ్ళి ఇచ్చినవా? లేకపోతే మా వదినమ్మ ఆస్తులకి వెళ్ళి ఇచ్చినవా? లేదే, తెలంగాణ ఆస్తులకి వెళ్ళి ఇస్తేవి. వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తావు. పేదోడికి ఎప్పుడన్నా అపాయింట్మెంట్ ఇచ్చినావా? పేదోడికి ఎప్పుడన్నా అపాయింట్మెంటు? నీతో నిరుద్యోగులకు ఎప్పుడన్నా నిరుద్యోగులతో ఉన్నాడన్నా మీటింగ్ పెట్టినావా రేవంత్ అన్న? నువ్వు ఓయూ పోతే కూడా పోలీసులతోటి భయపడుకుంటా పిరికి పందలక్క ఓయూ మొత్తం కూడా పోలీసులను పెట్టుకొని పోయినావు. నిరుద్యోగుల బాధలు తెలుసుకున్నావా? సాధక బాధకాలు ఎప్పుడన్నా నిరుద్యోగుల గురించి ఆలోచించినవా? ఎప్పుడన్నా నిరుద్యోగుల గురించి మాట్లాడినవా? మాట్లాడితే నిరుద్యోగుల మీద లాటరీ ఛార్జీలు చేపిస్తారు. మాట్లాడితే నిరుద్యోగుల మీద లాటరీ ఛార్జీలు ఊరుకుంటారా? నిరుద్యోగుల జోలికి ఇంకా గట్టిగా పోయే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? విద్యార్థులు తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినది. కాంగ్రెస్ పార్టీకి ముచ్చమటలు పట్టించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే. ఈను గొర్రెల స్కాము చేసిన వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇయ్యి, ఆ టానిక్ సంస్థలలో 1000 కోట్లు పంగనామాలు పెట్టినోడిని నెత్తిన పెట్టుకో. ఓకే, వాళ్ళని తెచ్చి నెత్తిన పెట్టుకో. ఆ నవీన్ మిట్టల్ ఏం చేసిండో ఆయన తెచ్చి నెత్తి మీద పెట్టుకో. ఎవడెవడైతే IAS ఆఫీసర్లు అమయ్ కుమార్ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకో. దోచుక తిన్నారు తెలంగాణ అని వాళ్ళని తెచ్చి నెత్తి మీద పెట్టుకో. పంగనామాలు పెట్టి 100 కోట్లు ఎగ్గొట్టినటువంటి నవనిర్మాణోడిని నెత్తి మీద పెట్టుకో. దస్పల్లా హోటళ్ళలో పోయి మీరు లాబింగ్లు చేసుకోండి, పార్టీలు చేసుకోండి. ఓకే, ఫ్రీగా పుక్కట్లా ₹1 కూడా దస్పల్లాకి ఇవ్వద్దు. మీరు ₹1 దస్పల్లాకి ఇవ్వద్దు. అతను కూడా తెలంగాణకు రావాల్సిన డబ్బులు ఇవ్వడు. ఆ టూరిజం మాజీ MD మనోహర్ని కాపాడు. 1000 కోట్ల స్కామ్, లిక్కర్ స్కామ్ జరిగింది తెలంగాణలో. ఎవడు చేసిండు? ఎట్లా చేసిండు? ఏమన్నా ఐడియా ఉందా మీకు? సో వీళ్ళందరిని తీసుకపోయి నెత్తి మీద పెట్టుకోను. వాళ్ళందరిని తీసుకపోయి నెత్తి మీద పెట్టుకుంటున్నావు కదా. ఆ ఒక్కొక్కడిని నెత్తి మీద పెట్టుకునే నువ్వు రేవంత్ అన్న పాతాళంలోకి వెళ్ళిపోతావు. వాళ్ళ బరువు భరించలేక పాతాళంలోకి తొక్కి పెడతారు. ఎంత స్పీడ్గా పైకి ఎదిగినవో అంతే స్పీడ్గా వెళ్ళిపోతావు. అదేదో ఉంది కదా సినిమా అత్తారింటికి ఎంత నీకు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపోతావు నాయన అని చెప్పినట్టు ఆ డైలాగ్ గుర్తొస్తుంది నాకు. మెగా కృష్ణారెడ్డి మెయిల్ అని చెప్పి గప్పాలు కొట్టి మాట్లాడిన నువ్వు ఈ రోజున ప్రాజెక్టులన్నీ మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్తున్నావు. క్యాబినెట్ మంత్రికి అప్పచెప్తున్నావు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. క్యాబినెట్లో ఉండంగా బిజినెస్లు చేసుకోవద్దని ఒక రూల్ పెట్టాలి వీళ్ళకి. ప్రాజెక్టులన్నీ అప్పనంగా నువ్వు తీసుకపోతున్నాడు. ఈ రోజున ముఖ్యమంత్రివి నువ్వో అవేం నరేందర్ రెడ్డో అర్థం కాదు. ఒక ఆడదాన్నే నువ్వు అనుకున్న ఆఫ్టర్ ఆల్ ఆడదాన్నే నేనే ఛాలెంజ్ చేస్తున్నా మీ మంత్రులకు, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఈ రాజకీయ నాయకులకు చెప్తున్నా, ఏం చేస్తారో చేసుకోండి. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. నాకున్న ధైర్యము, మొండితనము, పెంకితనం ముందర నా కాలి గోటికి కూడా వనికిరావు మీ కేసులు. మళ్ళా చెప్తున్నా, ఆ గొట్టంగాలతో ఈ గొట్టంగాలతో వీడియోలు చేయించుకోండి, ఫరక్ పడదు. నిండా మునిగినాక సలేంది రేవంత్ అన్న? నిండా మునిగిపోయినాం ఆల్రెడీ. నిండా మునిగిపోయినాక సలేంది? నన్ను అన్న మాటలన్నీ కూడా నరాల్లో ఇట్లా ఊపిరి బిగబట్టుకొని కూర్చున్నా. ఎప్పుడెప్పుడు సమయం వస్తుందా, ఎప్పుడెప్పుడు ఎవరెవరు భర్తలు పడదామా అని చెప్పి. సో రెచ్చగొట్టకండి దయచేసి. రెచ్చగొట్టిరనుకో ఏమన్నా జరగచ్చు.
ఓకే. సో ఇది పరిస్థితి. అయిపోయింది. గొర్రెల స్కామ్ నుంచి కాపాడిన వాళ్ళు మొత్తం కూడా ఇది చేసుకోవచ్చు.